ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ నేను డేజాస్మో పాకెట్ ట్రీ కొన్న తర్వాత నిన్న వచ్చింది అనుకో. ఈరోజు నెక్స్ట్ నేను మార్నింగ్ ప్రిపేర్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాను. మన ఫస్ట్ వీడియో అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా మంది చూస్తారు కెమెరా యూజ్ చేస్తుంటే, నలుగురికి కార్లు వస్తున్నది, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇలా అయితే చూసుకోవచ్చు. ఫైనలీ నేనైతే ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కాను. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత కొంచెం క్లైమేట్ చూస్తే కొంచెం బాగానే ఉంది. ఎందుకంటే పైనుంచి వర్షం పడేటట్టుగా ఉంది. కొంచెం ముందర వచ్చిన తర్వాత అయితే ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది. నేను బయటికి వెళ్ళనా అని అనిపించింది. మనోడ మొత్తానికి అయితే రోడ్ కన్ఫ్యూజ్ చేసి అటు ఇటు గల్లీల నుంచి అయితే తీసుకెళ్తుంది. మొత్తానికి ఏమేమైతే మొత్తం చూడాలి. అసలు వాళ్ళైతే ముందే వెళ్ళిపోయినారు, ఆగలేరు. 2 కోళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. గల్లీలో తీసుకొచ్చాడు. అలా 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 వెళ్తున్నాం. బాగానే కొనసాగుతుంది ప్రయాణం అయితే. ఈ ఏరియాకి వచ్చి చాలా రోజులైంది. అసలు నేనైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నానని మార్నింగ్ 8 o'clock అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయింటే ఇప్పుడు 10, 11 అవుతుంది. 11 అంటే చూడండి అసలు ఎంత టైం వేస్ట్ అయింది. మాల్ ఫ్రెష్ అవ్వడానికి ఒక్కొక్కరు గంట పట్టింది. కోడి తీసుకోవడానికి 1 గంట పట్టింది. 2 గంటలు 10 బండ్లు తిని గంట పట్టింది. వాళ్ళేమో వెళ్ళిపోయినారు ఫ్లైఓవర్ ఎక్కి. మేమేమో నడుచుకుంటూ బండ్ల మీద వచ్చి మెల్లగా ఒకడు ఉన్నారులే. ఇగో ఈడే బండి డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఈడైతే లేట్ చేసినట్టు తెలుసా నాకు. వాళ్ళు లేట్ చేయడం వల్ల నాకు ఇంకా లేట్ అయిపోయింది చాలా. సో వచ్చినాం మొత్తానికి పర్వత్ నగర్ డెడ్ ఎండ్గా వస్తున్నాం. వాళ్ళు కోడి తీసుకొని ఎక్కడున్నారో, కోడిని ఏం చేస్తున్నారో, నేను లేకుండా కోడిని కోస్తున్నామో మామూలుగా లేదు. కాన్సెప్ట్ అయితే కోడి కాన్సెప్ట్. ఇక్కడైతే నేను కెమెరా పైకి ఎక్కిన తర్వాత ఒక వీడియో క్లిప్ తీసుకున్నప్పుడు అయితే జనాలు అయితే 2 వీలర్ వాళ్ళు నన్నే చూస్తారు. అదే విధంగా ముందర కొంచెం చూస్తే ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అయితే 20-30 స్పీడ్లో అయితే రోడ్ స్పీడ్ ట్రాఫిక్ వలన ఈరోజైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాను. ప్రజెంట్ అయితే మనం టెంపుల్ దగ్గరలో వచ్చేసాము. అయితే ఇది చెక్ పోస్ట్ వస్తుంది ముందర. మరి చెక్ పోస్ట్ ఫైనలీ నేనైతే టెంపుల్ దగ్గరలో ఉన్నాను అనమాట. ఇక్కడ నియర్లోనే ఉన్నాను. ఇప్పుడు మనకి కమాన్ వస్తుంది, టెంపుల్కి అయితే కమాన్ వస్తుంది. ఫైనలీ ఒక కమాన్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి మనకు ఒక 200-300 మీటర్స్ అయితే ఉంటుంది. లొకేషన్ ఉడికే బాగానే ఉంది. ముందరైతే చెట్టు బాగుంది. వెళ్తున్నా దగ్గరలో వచ్చేసి ఇప్పుడు మనకైతే టెంపుల్ వస్తుంది. ముందరలోనే ఉన్నాం. అయితే చూసేసారు కదా, మనం కమాన్ దాటి వచ్చిన తర్వాత సెకండ్ గేట్ అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర వచ్చేసాను. నేనైతే ఎంటర్ అవుతున్నా. ఇప్పుడు పైన అయితే కమాన్ చూపించాను. ఇప్పుడు ఎంట్రన్స్ అవుతున్నా. ముందరైతే సెక్యూరిటీ బాబాయ్ అయితే ఆగున్నారు. వాళ్ళు ఏమంటారో అయితే చూద్దాం. కెమెరా గురించి అయితే కొందరు టెంపుల్స్ దగ్గర ఆపుతారు. ఆపేసిండు. మొత్తానికి ఇక్కడైతే మేము కూర్చున్న చోట అయితే పార్కింగ్ కోసం 2 వెహికల్స్ వచ్చేసాయి. ఇక్కడైతే చూడొచ్చు మనం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గోపురం అనమాట. అది చూస్తే చాలా వైబ్రేట్ వస్తుంది టెంపుల్కి అయితే. ఆఫ్టర్ చాలా రోజులకి అయితే వచ్చాను. వాళ్ళ కోసమే వచ్చాను. నేను కెమెరా కొన్న తర్వాత ఫస్ట్ అమ్మవారితోనే దర్శనం చేసుకొని మంచి వీడియో కొనసాగాలని కోరుకుంటూ వచ్చానమాట. ఫైనలీ నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ అయితే మనకి పూలు, కొబ్బరికాయలు అండ్ అగరబత్తులు, కర్పూరాలన్నీ ఇక్కడే దొరుకుతాయి అనమాట. మనకు కావాలంటే మనం ఇక్కడే తీసుకొని ఇటు సైడ్ మనం రైట్ సైడ్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ముక్కుకొని వచ్చేయచ్చు. అటు నుంచి అయితే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్ ఇక్కడైతే చూడొచ్చు. నేనైతే మంచిగా చెట్టు కింద కూర్చుని మంచిగా చూశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.